హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ మే 4వ తారీఖు నీట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఆ ఎగ్జామ్ రోజు ఎటువంటి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, అంటే ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోకూడదు అనేది ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయినా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఒకసారి రిమైండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియోని మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఏ డ్రెస్ ని ఎగ్జామ్ రోజు వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ డ్రెస్ ని ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోండి. అంతేగాని ఎగ్జామ్ హడావుడిలో లాస్ట్ మినిట్ లో ఏదో ఒక డ్రెస్ వేసుకొని అనవసరంగా ఎగ్జామ్ హాల్ దగ్గర ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గరే స్టూడెంట్స్ ని చెక్ చేస్తారు. అంతేకాదు, ఒకవేళ అక్కడ ఎలో చేసినప్పటికీ కూడా ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్ రోజు ఏ డ్రెస్ ని వేసుకోవాలి అనేది ముందుగానే రెడీగా పెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ ఎటువంటి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ పర్మిటెడ్ అండ్ నాట్ పర్మిటెడ్ లిస్ట్ ఇచ్చాను. అంటే ఎటువంటి డ్రెస్ ని ఎలో చేస్తారు, ఎటువంటి డ్రెస్ ఎలో చెయ్యరు. ఫస్ట్ లైట్ కలర్డ్ హాఫ్ స్లీవ్డ్ షర్ట్స్ ఆర్ టీ షర్ట్స్ అన్నారు. లైట్ కలర్డ్ అంటే అంటే మరి డార్క్ షేడ్స్ ఉండకూడదండి. లైట్ కలర్ అంటే వైట్ గానీ లేదా గ్రే కలర్ ఇలాంటివి చూజ్ చేసుకుంటే బెటర్. ఓకే. హాఫ్ స్లీవ్డ్ షర్ట్స్ అంటే హాఫ్ హ్యాండ్స్ ఉన్నటువంటి షర్ట్స్ యూస్ చేయాలి, లేదా టీ షర్ట్స్ విత్ హాఫ్ హ్యాండ్స్. అలాగే ప్లెయిన్ ట్రౌజర్స్ వితౌట్ పాకెట్స్ ఆర్ జిప్పర్స్ అన్నారు. ప్లెయిన్ ట్రౌజర్స్ అంటే డ్రెస్ మీద ఎటువంటి లెటర్స్ కానీ, ఎటువంటి డిజైన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఏమీ కూడా ఉండకూడదు. సో అంటే ప్లెయిన్ గా ఉండాలి. వాటి మీద ఎటువంటి డిజైన్ కూడా ఉండకూడదు, రిటర్న్ గా కూడా ఏమీ ఉండకూడదు. అలాంటి డ్రెస్ ను మాత్రమే ధరించాలి. అది కూడా ఆ డ్రెస్ కి ఎటువంటి పాకెట్స్ ఉండకూడదు, జిప్స్ ఉండకూడదు, ఎటువంటి మెటాలిక్ బటన్స్ ఇవేమీ కూడా ఉండకూడదండి. ఓకే. నెక్స్ట్ సింపుల్ స్లిప్పర్స్ ఆర్ శాండిల్స్. అలాగే కాళ్ళకి ధరించేటువంటి చెప్పులు కూడా సింపుల్ గా ఇంట్లో మనం జస్ట్ వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే స్లిప్పర్స్ వేసుకుంటామో అలాంటి స్లిప్పర్స్, ప్లెయిన్ స్లిప్పర్స్ సింపుల్ గా ఉండే మాత్రమే ధరించాలి. అంతేగాని షూస్ వేసుకోకూడదు, బెల్ట్ చెప్పుల్స్ వేసుకోకూడదు, అలాగే ఎటువంటి మెటాలిక్ ఐటమ్స్ ఉన్నటువంటి వేసుకోకూడదు, లేదా స్టిక్కర్స్, లేబుల్స్ ఉన్నటువంటి వేసుకోకూడదు. జస్ట్ నార్మల్ గా సింపుల్ గా ఉన్నటువంటి ప్లెయిన్ స్లిప్పర్స్ ఉంటాయి, అవి మాత్రమే ధరించాలి. గుర్తుంచుకోండి. అలాగే నాట్ పర్మిటెడ్ అన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ ని పర్మిట్ చెయ్యరు అంటే ఫుల్ స్లీవ్డ్ షర్ట్స్, జీన్స్, కార్గో ప్యాంట్స్. అంటే ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉన్నటువంటి షర్ట్స్, అలాగే జీన్స్ మెటీరియల్ తో ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్స్ కానీ, లేదా జీన్స్ షర్ట్స్ కానీ, లేదా కార్గో ప్యాంట్స్ కానీ ఇవేమీ కూడా అలో చేయరు. అలాగే షూస్ ఆర్ బూట్స్, యాక్సెసరీస్, వాచెస్, బెల్ట్స్. షూస్ వేసుకోకూడదండి, బూట్స్ వేసుకోకూడదు. అలాగే హాఫ్ క్లోజ్డ్ బూట్స్ కూడా వేసుకోకూడదు. అలాగే వాచెస్ కానీ, బెల్ట్స్ కానీ ఎటువంటివి కూడా, అంటే వ్యాలెట్స్ కానీ. ఆల్రెడీ నేను బార్డ్ ఐటమ్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉన్నటువంటి ఐటమ్స్ ఏమీ కూడా తీసుకుని వెళ్ళకూడదు. వాటితో పాటు సింపుల్ గా మీ యొక్క డ్రెస్ కోడ్ ఉండాలి. క్లియర్? సో బెటర్ ఏంటి అంటే కాటన్ మెటీరియల్ తో ఉన్నటువంటి ప్లెయిన్ షర్ట్, టీ షర్ట్ కానీ, లేదా హాఫ్ హ్యాండ్స్ షర్ట్ కానీ, సింపుల్ ప్యాంట్స్ ఉంటే అది అది వేసుకొని, అలాగే సింపుల్ స్లిప్పర్స్ వేసుకొని మాత్రమే వెళ్ళాలి. అంటే జస్ట్ నైట్ డ్రెస్ లాగా వెళ్ళిపోతే సరిపోతుందండి. ఎలాగో సమ్మర్ కాబట్టి హాయిగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డ్రెస్ కోడ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. గర్ల్స్ కూడా ఏ టైప్ ఆఫ్ డ్రెస్ ని పర్మిట్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ ని పర్మిట్ చెయ్యరు అనేది ఇచ్చాను. లైట్ కలర్డ్ హాఫ్ స్లీవ్డ్ టాప్స్, కుర్తీస్. ఇక్కడ గర్ల్స్ కూడా లైట్ కలర్డ్ అన్నారు, హాఫ్ స్లీవ్డ్ టాప్స్ ఆర్ కుర్తీస్ అన్నారు. సో టాప్స్ ఆర్ కుర్తీస్ కి హాఫ్ హ్యాండ్స్ మాత్రమే ఉన్నవి ధరించాలి అని చెప్తున్నారు. అలాగే ప్లెయిన్ ట్రౌజర్స్, సల్వార్స్, లెగ్గింగ్స్ వితౌట్ పాకెట్స్. ఎటువంటి ప్రింటెడ్ మెటీరియల్స్ కానీ, డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదండి, ప్లెయిన్ గా ఉండాలి. కాబట్టి దయచేసి మీరు వేసుకున్నటువంటి డ్రెస్ ఓవరాల్ గా టాప్, బాటమ్ రెండు కూడా ప్లెయిన్ మెటీరియల్ తో ఉన్నటువంటివే, కాటన్ మెటీరియల్ ఉన్నవి చూసుకోండి. ఓకే. అలాగే ఎటువంటి పాకెట్స్ కూడా ఉండకూడదు, జిప్స్ ఉండకూడదు, మెటాలిక్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఏది కూడా దయచేసి డ్రెస్ కి ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ఫ్లాట్ శాండిల్స్ ఆర్ స్లిప్పర్స్ అన్నారు. శాండిల్స్ కంటే కూడా స్లిప్పర్స్ బెటర్ అండి. అంటే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు టెన్షన్ లో ఉంటారు కాబట్టి హాయిగా, అంటే ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుండి సెంటర్ లోపల కూడా చాలా దూరం నడవాల్సి వస్తుంది. కాబట్టి బెటర్ ఏంటి అంటే రోజు మీరు స్లిప్పర్స్ వేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. నెక్స్ట్ నాట్ పర్మిటెడ్ ఐటమ్స్. ఫుల్ స్లీవ్డ్ క్లోతింగ్, జీన్స్, పలాజాస్. అంటే ఫుల్ స్లీవ్డ్ క్లోతింగ్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నటువంటివి ఏది కూడా ధరించకూడదు. అలాగే జీన్స్ మెటీరియల్ తో ఉన్నటువంటివి కూడా ధరించకూడదు అని చెప్తున్నారు. అలాగే పలాజాస్ కూడా యూజ్ చేయకూడదు. అలాగే దుప్పటాస్, స్కర్వ్స్, హై హీల్స్, జ్యువెలరీ
ఇవేమి కూడా మీరు ధరించకూడదు. అంటే హై హీల్స్ ఉన్నా లేదా బెల్ట్ మోడల్ ఉన్నా షూ మోడల్ ఉన్నా అవి కూడా యాక్సెప్ట్ చేయరండి. సో సింపుల్ గా అంటే రబ్బర్ స్లిప్పర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఒక ప్లేన్ టైపు కొనుక్కోండి, కావాలంటే మార్కెట్ లో దొరుకుతాయి, అవి మాత్రమే యూస్ చేయండి. ఓకే. నెక్స్ట్, జ్యువెలరీ కూడా ఏది ధరించకూడదండి. రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ హ్యాండ్ రింగ్స్ కానీ, లేకపోతే ఫింగర్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, చైన్ కానీ, ఏమి కూడా. అంటే మీకు ఆల్రెడీ నేను బార్డ్ ఐటమ్స్ లో చెప్పాను, అయినా సరే ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. అంటే చాలా మందికి మిగతావన్నీ పెట్టుకున్నా ఎగ్జామ్ హాల్ దగ్గర తీయడానికి ఈజీగానే వస్తాయి, కానీ చేతుకున్నటువంటి రింగ్ ఒకవేళ టైట్ గా ఉండి రాకపోతే మాత్రం దాన్ని అక్కడ చాలా ఇబ్బంది పెడతారండి, మీకు తెలీదు. అంటే జస్ట్ ఇంకా అక్కడ ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు కాబట్టి దాన్ని ఏదోలాగా రావాలి కాబట్టి దాన్ని బెండ్ చేసి తీసేలాగా ట్రై చేసి మీకు ఇబ్బంది కలిగిస్తారు. సో దయచేసి అలాంటివి ఏదైనా ఉంటే ఇంటి దగ్గరే మీరు ముందుగానే తీపించుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ముక్కు పొడుగులున్నా ఏమీ కూడా యాక్సెప్ట్ చేయరు, గుర్తుంచుకోండి. క్లియర్? సో డ్రెస్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోండి, ముందుగానే రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్, రిలీజియస్ అండ్ కల్చరల్ అటైర్ అన్నారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఏదైనా రిలీజియస్ డ్రెస్ కోడ్ ఫాలో అవుతారా అని ఒక క్వశ్చన్ ఉంది. ఒకవేళ ఎవరైనా వాళ్ళ రిలీజియస్ ప్రకారంగా, వాళ్ళ కల్చర్ ప్రకారంగా ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటే గానీ అలాంటి డ్రెస్ వేసుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే రిలీజియస్ డ్రెస్ కోడ్ దగ్గర ఎస్ అని పెడితేనే వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ హాల్ కి అలో చేస్తారు. అంతేకాకుండా మీరు రిలీజియస్ అండ్ కల్చరల్ అటైర్ వేసుకునేటప్పుడు మీరు రిపోర్టింగ్ టైం కంటే ముందు ఒక గంట ఇంకా ఎర్లీగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు అంటే ప్రాపర్ వెరిఫికేషన్ చేస్తారు. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే, అంటే నేను చిన్న సలహా ఇస్తున్నాను కేవలము. 2024 ఎగ్జామ్ టైంలో నాకు కొద్దిమంది స్టూడెంట్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎగ్జామ్ హాలు లోపలికి ఎలో చేస్తున్నారు కానీ ఈ రిలీజియస్ అండ్ కల్చరల్ డ్రెస్ తో వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ని ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్న సమయంలో వచ్చి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు దాని గురించి పట్టించుకోకుండా స్టూడెంట్స్ అంటే నేను పర్టికులర్ గా ముస్లిం క్యాండిడేట్స్ చెప్పినటువంటి విషయాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఆ స్టూడెంట్స్ ని ఎగ్జామ్ హాల్లో నుండి బయటకు తీసుకొని వెళ్ళి ఆ డ్రెస్ అంతా కూడా తీసి అక్కడ చెక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ½ టు 45 మినిట్స్ టైం కిల్ చేశారు లాస్ట్ టైం వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ మేము అప్లికేషన్ లో పెట్టామండి ఆప్షను అని చెప్పి వాళ్ళకి ఎంత బ్రతిమలాడినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అయినా సరే ఎగ్జామ్ హాల్లో వాళ్ళు వెరిఫై చేశారు. అంటే కొన్ని సెంటర్స్ లో వాళ్ళు అంటే రూల్స్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వరు, అది వాళ్ళ మిస్టేక్ అయినప్పటికీ కూడా ఇక్కడ బాధితులు ఎవరు అంటే స్టూడెంట్ మాత్రమే. ఆ టైంలో ½ 45 మినిట్స్ కేవలం ఈ డ్రెస్ కోడ్ గురించి వాళ్ళు డిస్కషన్ పెట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ రాద్ధాంతం అంతా చేసే లోపు స్టూడెంట్ ఆల్మోస్ట్ డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే టైం అయిపోతుంది, నేనేమి రాయలేదు అనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా అంటే పర్టికులర్ గా ఎక్కువ మంది ముస్లిం స్టూడెంట్స్ మన రీజన్స్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, వీలైనంత వరకు అంటే మీరు ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్ గేట్ వరకు కావాలంటే మీ డ్రెస్ లో వెళ్ళండి, కానీ ఎగ్జామ్ హాల్ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు దయచేసి మీరు సింపుల్ గా అదర్ స్టూడెంట్స్ ఎలా వెళుతున్నారో అలాగే సింపుల్ డ్రెస్ వేసుకొని నార్మల్ స్టూడెంట్ గా వెళ్ళండి. దయచేసి మీ యొక్క రిలీజియస్ డ్రెస్ ని ఆ ఫ్యూ అవర్స్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అని నా సలహా. అనవసరంగా ఎగ్జామ్ హాల్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, దానివల్ల స్టూడెంట్స్ చాలా లాస్ అవుతున్నారు. ఇది ఒకరు కాదండి, దాదాపు ఒక 3-4 మెంబర్స్ నాకు చెప్పారు. అంటే నాకు చెప్పిన వాళ్ళే 3-4 మెంబర్స్ ఉంటే ఇలా ఎంతమంది ఉండుంటారు హోల్ ఇండియాలో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్ గా ఈ రిలీజియస్ డ్రెస్ కోడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి అయితే నేను చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. పర్టికులర్ గా డ్రెస్ కోడ్ గురించి మీకు మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎగ్జామ్ రోజు వేసుకోబోయేటువంటి డ్రెస్ ని ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీకు కాటన్ డ్రెస్సెస్, ప్లేన్ డ్రెస్సెస్ అలాంటివి లేకపోతే ఇప్పుడే మీరు రెడీ చేసుకోండి. క్లియర్? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.